హాయ్ అండి, వెల్కమ్ టు హైత్నగర్ ప్రాపర్టీ అండి. మీరు నియర్ బొమ్మలగూడి, హైత్నగర్, రంగారెడ్డి డిస్టిక్, శివన్స్ కాలనీలో ఈస్ట్ ఫేస్లో ఉన్నటువంటి 3 హౌజెస్ ఉన్నాయండి. ఇది 177 స్క్వేర్ యార్డ్స్ అండి. అంతా ఈ 3 వచ్చేసి ఈస్ట్ ఫేస్లో ఉన్నటువంటి 25 ఫీట్ల రోడ్ అండి. అంతది మొత్తం వెరీ ప్రైమ్ లొకేషన్ అండి. హైవే వచ్చేసి జస్ట్ 500 మీటర్స్ దూరంలో ఉంటుంది. ఏ విధంగా ఉందో పూర్తిగా మనం తెలుసుకుందామని శాంపిల్కి ఒక హౌస్ చూద్దాం. ఈస్ట్ ఫేస్లో ఉన్నటువంటి హౌస్ అండి. మనము ఫస్ట్ ఫ్లోర్లో అంటే గ్రౌండ్ ఫ్లోర్లో మనము పార్కింగ్ నుంచి వెళ్తున్నాం. చూద్దాం ఏ విధంగా ఉందో. మనం పార్కింగ్ వచ్చామండి గ్రౌండ్ ఫ్లోర్. యాజ్ యూజువల్గా మన ఈశాన్య మేళలో వచ్చేసి మనకు బోరు సంప్ ఉంటుంది. ఈ విధంగా ఉంది. లెఫ్ట్ సైడ్ స్టేర్ కేస్ ఉందండి. చాలా నీట్గా కట్టడం జరిగింది. మన లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉన్నది. G+1 కాబట్టి కార్ పార్కింగ్ చాలా స్పేసెస్గా వచ్చిందండి. గ్రౌండ్ ఫ్లోర్లో చూడండి, చాలా పెద్దగా ఉంది. ప్లస్ అంతేకాకుండా ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. మామూలుగా ఇక్కడ ఇది సౌత్ ఫేస్కి వస్తుందండి. సౌత్ ఫేస్కి యూటిలిటీ పరంగా మనకు గ్యాప్ ఇవ్వడం జరిగిందండి 1 feet. ప్లస్ మనకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఇది సింహద్వారం అండి. G floor వారికి చాలా నీట్గా ఇవ్వడం జరిగింది. 100% ప్యూర్ టేక్ అండి. ఇది నార్త్ ఫేస్లో చాలా గ్యాప్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 4 feet పైన ఇవ్వడం జరిగింది. మంచిగా స్పేసెస్గా ఉంది, మంచిగా నీట్గా. చుట్టూ మనకు కాంపౌండ్ వాళ్ళ గ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్కూల్స్ కానీ హాస్పిటల్ కానీ చాలా దగ్గరగా ఉన్నాయని మంచి ప్రైమ్ లొకేషన్. G floor ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. మనం G floorకి వెళ్తున్నాం. ఇది ఫాల్ సీలింగ్గా బాగుంది, మంచి నీట్గా చేయడం జరిగింది. టీవీ సాకెట్ ఇవ్వడం జరిగింది. నార్త్ ఫేస్ కూడా డోర్ ఇవ్వడం ఉన్నది. ప్లస్ ఇది 2 BHK అండి. ఇది ఒక బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్. ఫాల్ సీలింగ్ చాలా చక్కగా ఇవ్వడం జరిగింది. UPS విండోస్ చాలా నీట్గా ఉంది. బాత్రూమ్ కూడా చాలా స్పేసెస్గానే ఉన్నది. ప్లస్ మనము మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నామండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది ఫాల్ సీలింగ్ మంచి క్వాలిటీతో తీయడం జరిగింది. మంచిగా తీయడం జరిగిందండి. మంచిగా UPS విండోస్ కానీ ఇలా మంచిగా మనకు ఇది అటాచ్ బాత్రూమ్. గ్రౌండ్ ఫ్లోర్లో మనకు 2 BHK ఇవ్వడం జరిగింది. 2 BHK కూడా విత్ అటాచ్ బాత్రూమ్ ఉంది. ప్లస్ మనం మాస్టర్ బెడ్ నుంచి బయటకు వచ్చాం. ఇది డైనింగ్ హాల్ అని చెప్పుకోవచ్చు. ఇది కిచెన్ అండి. ఇది ఓపెన్ కిచెన్. మొత్తం నుంచి హాల్ నుంచి మనం బయటకు రావడం జరుగుతుంది. స్టేర్ కేస్ కూడా మనం ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళడం జరుగుతుందండి. ఫస్ట్ ఫ్లోర్ ఏ విధంగా ఉందో మనం చూద్దాం. ఇంకా స్పేసెస్గా ఉంటుంది G floorతో పోల్చుకుంటే. కార్ పార్కింగ్ ఉండదు కాబట్టి ఇది మనం ఆల్రెడీ వచ్చేసామండి ఫస్ట్ ఫ్లోర్కి, బాల్కాన్కి. ఇది లిఫ్ట్ ప్రొవిజన్ చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇది వచ్చేసి UPS తోటి మనకు పైన ఫాల్ సీలింగ్ చేయడం జరిగిందండి. ప్లస్ వచ్చేసి మనకు సింహద్వారంలో ఉన్నటువంటి ఈస్ట్ ఫేస్లో టేకుడ్తో చేయడం జరిగిందండి. చాలా నీట్గా చేయడం జరిగిందండి. చూస్తే చాలా క్వాలిటీగా చేయడం జరిగింది. 100% టేక్ అండి. ఇది చూడండి ఏ విధంగా ఉందో. గ్లాస్ ఫిట్టింగ్ పెండింగ్ ఉంది, చేస్తారు. పూర్తిగా గ్రానైటే వాడడం జరిగిందండి. బాల్కనీలో మొత్తం పూర్తిగా స్టేర్ కేస్ గుండు కానీ రైలింగ్ కూడా బాగుంది. ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళి చూద్దాం పూర్తిగా. మనం ఫస్ట్ ఫ్లోర్లో మనం హాల్కి వచ్చేసామండి. హాల్ చాలా స్పేసెస్గా ఉంది. ఫాల్ సీలింగ్ కూడా డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది పూర్తిగా. 2 విండోస్ కూడా UPS విండోస్, చుట్టూ గ్రానైట్ బార్డర్ ఇవ్వడం జరిగింది. చాలా నీట్గా ఉందండి చూడటానికి, మొత్తం స్పేసెస్గా. ఇది కూడా టీవీ సాకెట్ చాలా క్లీన్గా ఇవ్వడం జరిగింది. కింద పైన కబోర్డ్స్ మనం చేసుకోవచ్చు. ఇది డైనింగ్ హాల్ అండి మొత్తం. ఇది అంతా ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు దేవుని మందిరం ప్రొవైడ్ చేయడం జరిగింది. దేవుని మందిరం కూడా చాలా బార్డర్ ఇవ్వడం జరిగింది. గ్రానైట్ బార్డర్ తోటి డోర్ పెండింగ్ ఉంది, అది కూడా ప్రొవైడ్ చేస్తారు. చాలా స్పేసెస్గా ఉందని దేవుని మందిరం. దేవుని మందిరం నుంచి మనకు వచ్చేసి ఇది కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ స్పేసెస్గా ఉంది. ప్లాట్ఫారం కట్టవచ్చు.
కట్టమంటే విండోస్ ఇవ్వడం జరిగింది. ఈ లెఫ్ట్ సైడ్ మనకు బాల్కనీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే బాగా వాష్ ఏరియా అండి ఇది వాష్ ఏరియా కూడా మనకు స్పేసెస్గానే ఉన్నది పూర్తిగా. ఇది వచ్చేసి ప్లస్ ఒక బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. ఫాల్ సీలింగ్ రూమ్ పూర్తిగా గ్రానైట్ ఇవ్వడం జరిగింది. ప్లస్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. 3 BHK కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ప్లస్ రైట్ సైడ్కి వచ్చేసి ఇది ఒక బెడ్రూమ్ ఇది విత్ అటాచ్ బాత్రూమ్ అనేది పూర్తిగా ఇది కూడా గ్రానైట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్ కూడా చాలా నీట్గా ఉంది. ఇది విత్ అటాచ్ బాత్రూమ్. తర్వాత మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేసెస్ ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ 1 కోటింగ్ పెయింటింగ్ వేసి పెయింటింగ్ ఉన్నటువంటి ఇదిగో పూర్తిగా గ్రానైటే. ఇది విత్ అటాచ్ బాత్రూమ్ బాగుంది. అంటే ఇది వచ్చేసి మనకు 177 యార్డ్సే కానీ దాదాపుగా 200 యార్డ్స్ లెక్క ఉన్నది. ఇక్కడ చాలా స్పేసెస్గా ఉన్నది మనకు అవబడుతుంది. పైన స్కూలింగ్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బిల్డర్ కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 2 CR అండి. ఖచ్చితంగా నెగోషియబుల్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మనం ఒకసారి స్టేర్ కేసు గుండా మనం ఒకసారి టెర్రస్ కూడా వెళ్ళి చూద్దాం. టెర్రస్ కూడా ఏ విధంగా ఉందో కూడా మనకు తెలియాలి. టెర్రస్కి వచ్చేస్తున్నాం అండి. చూడండి టెర్రస్ ఈ విధంగా ఉంది పూర్తిగా. వాటర్ ట్యాంక్ వస్తానికి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఆ మూల ఇది లిఫ్ట్ సంబంధించింది. చాలా స్పేసెస్గా ఉంది. చాలా ప్రైమ్ లొకేషన్లో ఉన్నాం మనం. స్కూల్స్ కానీ హాస్పిటల్ కానీ హైవే జస్ట్ 500 మీటర్స్ దూరంలోనే ఉన్నాం. కాబట్టి మంచి ఎసెట్ అనేది ఈస్ట్ ఫేస్లో ఉన్నటువంటి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న